హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసరికి విర్టుసార్ బ్లూసమ్ సిటీ లేఅవుట్లో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉంది. లేఅవుట్ ముందు చూసుకుంటే రోడ్ అనేది ఇలా ఉందండి. మొత్తం తార్ రోడ్ అనేది ఉంది. ట్రాన్స్పోర్ట్కి కానీ ట్రావెలింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. లేఅవుట్ కూడా ఒకసారి చూసుకోండి. అడ్రస్ వచ్చేసరికి కాకుపల్లి ఏరియాలో ఉంటుంది ఈ లేఅవుట్ అనేది. మీకు అందరికి తెలిసి ఉంటుంది. నెల్లూరులో విర్టుసార్ లేఅవుట్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయని. ఈ లేఅవుట్లో వచ్చేసరికి గుడి అనేది కూడా ఉంది. అలాగే పార్క్ కూడా ఉంటుందండి పెద్దోళ్ళకి అలాగే పిల్లకాయలందరికీ. ఈ లేఅవుట్లో మొత్తం మనకి సిమెంట్ రోడ్డే వాడారు. ఎటువంటి తార్ రోడ్ అనేది వాడలేదు. చెక్కు చదవదండి మనకి ఈ సిమెంట్ రోడ్లు అనేది కూడా. లేఅవుట్ కూడా చాలా బాగుందండి. 30 అడుగుల రోడ్లు అనేది ఇచ్చినారు. అటు ఇటు అయితే 60 అడుగుల రోడ్లు అవుతాయి. ఈరోజు చూడబోయే హౌస్ అనేది ఇదే అండి. మనకి ఇంటి ముందున్న రోడ్డు వచ్చేసరికి ఇదండి సిమెంట్ రోడ్డు. ఇక్కడ కూడా మనకి 30 అడుగుల రోడ్డు అనేది ఇచ్చారు. ఎటువంటి ట్రక్స్ అయినా తెచ్చుకోవచ్చు, ట్రాక్టర్ కానీ తెచ్చుకోవచ్చు. మనకి ట్రాన్స్పోర్ట్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కార్లు బైకులు అనేవి కూడా పార్క్ చేసుకోవచ్చు బయట. అలాగే హౌస్లో కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారండి. చాలా అంటే చాలా బడ్జెట్లో అనేది వస్తుంది ఈ హౌస్ అనేది. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్కి అయితే కరెక్ట్గా ఉంటుందండి ఈ హౌస్ అనేది కూడా. ఇంటి ముందున్న గేట్లు వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ గేట్లు అనేది ఇచ్చినారు. తుప్పు పట్టదండి ఎప్పటికీ. ఇదే అండి మనకి కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. మెయిన్ ఎంట్రన్స్ పక్కన చూసుకొని గోడ మీద మనకి స్టైల్స్ అనేది ఇచ్చారు. అది కూడా చాలా క్లాస్గా ఉన్నాయి, చాలా కూల్గా ఉన్నాయి. సీలింగ్ అనేది చూసుకోండి. కార్ పార్కింగ్ ఏరియా సీలింగ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తెచ్చారు. ఈ హౌస్లో మనకి కాంబినేషన్స్ అనేవి కూడా చాలా బాగుంటాయని. కార్ పార్కింగ్ ఏరియాలో ఒక కార్ అనేది పడుతుందండి. అలాగే బైక్ కూడా ఒక ఎగ్జాంపుల్గా ఒక షిఫ్ట్ కార్ అనేది పడుతుందండి ఫ్రీగా అనేది కూడా. మిద్ది పైకి వెళ్ళడం కోసం ఒక మెట్లు అనేది ఇచ్చారు. అలాగే మెట్ల కింద కూడా స్పేస్ అనేది ఇచ్చారండి. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి అలాగే కరెంట్ మీటర్లు అనేవి కూడా అక్కడే ఉంటాయండి. ఇంటి పక్కన సెట్ బ్యాక్ అనేది ఎంత ఇచ్చారంటే 1.5 అడుగు అనేది సెట్ బ్యాక్ అనేది ఇచ్చున్నారు ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది టేక్ వుడ్తో ఇచ్చున్నారండి. డోర్ ఓపెన్ చేయగానే మనకి హాల్ అనేది ఇచ్చారు. చాలా పెద్ద హాల్ అండి. అలాగే డైనింగ్ ప్లస్ ఉంటుందండి. డైనింగ్ కూడా కలిపే ఉంటుంది. మొత్తం లాస్ట్లో అనేది డైనింగ్ ఉంటుంది. రైట్ సైడ్ మనకి టీవీ యూనిట్ ఏరియా ఇచ్చేస్తున్నారు. 65 ఇంచెస్ టీవీ అనేది కూడా పడుతుందండి ఇక్కడ. లైట్స్ అనేవి కూడా అన్నీ రెడీ ఉన్నాయండి. పక్కన వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంది. ఈ హౌస్ మొత్తం రెడీ టు ఆక్యుపై అండి. మీరు వచ్చి ఇచ్చండి. ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న చిన్న పనులు అనేవి ఉంటాయి అంతే, ఎక్కువ లేవండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వెంటిలేషన్ కోసం విండో అనేది ఇచ్చినారు. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి సీలింగ్ అనేది చూసుకోండి. చాలా కూల్గా ఉందండి హాల్లో సీలింగ్ ఇదంతా. ఇప్పుడు వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనేది చూసేద్దాం. మొదటిగా డిజైన్స్ అనేవి కూడా చూసుకోండి. మేము వీడియోలో చూపిస్తున్నాను డిజైన్స్ అనేవి. వెంటిలేషన్ కోసం విండో అనేది ఇచ్చారు. రైట్ సైడ్ కబోర్డ్స్ అనేవి ఇచ్చున్నారండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో. అలాగే సీలింగ్ కూడా చూసుకోండి. వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్తో ఇచ్చున్నారు ఇక్కడ. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 59 లక్షలు అండి కేవలం. ఇది ఒక మంచి ఫ్యామిలీ బడ్జెట్ కండి. తక్కువ బడ్జెట్లో ఎవరైనా చూస్తుంటే ఈ హౌస్ అనేది కొనుక్కోవచ్చు. 18 అంకణాల్లో సైట్ అండి. హౌస్కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 16.5 అంకణాల్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఈ హౌస్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుందండి హౌస్ అనేది కూడా. బోర్ వాటర్ అనేది లభిస్తుందండి ఇక్కడ. అలాగే రాడ్లు కానీ సిమెంట్ ఇవి కానీ అంతా చాలా క్వాలిటీ అనేది వాడారు ఈ హౌస్కి వచ్చేసరికి. ఈ ప్రైస్ అనేది కూడా మీకు నెగోషియబుల్ ప్రైస్. 59 లక్షలు అయితే మీకు ఫిక్స్డ్ అయితే కాదు, నెగోషియబుల్ ప్రైస్. లోన్ కూడా అవైలబిలిటీలో ఉందండి. లోన్ కూడా తీసుకుని కట్టుకోవచ్చు అండి. ఒక ఫ్యామిలీ బడ్జెట్కి అయితే ఒక బెస్ట్ ఫ్యామిలీ బడ్జెట్ అయితే చెప్తున్నానండి. ఇదైతే తక్కువ బడ్జెట్లో మీకు హౌస్ కూడా చాలా బాగుంది. మిద్ది పైన కూడా మనకి మొత్తం ప్లేస్ అనేది ఉంది. 12 పిల్లర్స్ అయితే వాడారండి ఈ హౌస్కి వచ్చేసరికి. ఇది కిడ్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది మనకి కబోర్డ్స్ మధ్యలోనే అది ఇచ్చేసారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి టైల్స్ అనేది 6 అడుగులు దాగిచ్చారు వాటర్ డ్రాప్స్ పడకుండా. అలాగే వెస్టర్న్ కంపౌండ్ అనేది ఇస్తారండి ఇక్కడ. చిన్న చిన్న పనులే ఉన్నాయండి. అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు సెల్లర్ గారు చేతులు అనేది పెడతారండి. తాళాలు అనేవి కూడా మీరు ఎటువంటి ఖర్చు అనేది పెట్టుకోవాలి. తర్వాత మొత్తం వర్క్ అనేది చేసి ఇస్తారండి మీకు. క్లీనింగ్ అని అన్ని నీట్గానే చేస్తారు మీకు. కబోర్డ్స్ కూడా చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి డైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్దాం. డైనింగ్ ఏరియాలో మీరు 6 మంది కూర్చునే డైనింగ్ టేబుల్ అనేది కూడా వేసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ కోసం విండో అనేది కూడా ఇచ్చినారండి. ఇది వచ్చేసరికి దేవుడు రూమ్ లాంటిదండి. ఇది దేవుడి గది లాగా ఇచ్చారు. ఒక డోర్స్ అనేవి కూడా ఉన్నాయి. అది కూడా ఓపెన్ చేసి చూద్దాము ఎంత స్పేస్ ఉందో. అలాగో ఈ దేవుడి రూమ్ గదిలో వచ్చేసరికి నిలబడైనా కూర్చునైనా పూజ అనేది చేసుకోవచ్చు అండి.
చాలా స్పేషియస్ గా ఉంది. మొత్తం వైట్ కలర్ తోనే ఉంది మొత్తం. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ చూసుకోండి, చాలా స్పేషియస్ గా ఉంది. ఇద్దరు ముగ్గురు అనేది వంట అనేది చేసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం విండో అనేది కూడా ఇచ్చారు. కిందంతా మనకి గ్రానైట్ తో ఇచ్చారు. క్లీనింగ్ పర్పస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది క్లీనింగ్ అనేది కూడా. పైన అంతా గ్లాస్ డోర్స్ అనేది ఇచ్చారు, కబోర్డ్స్. కింద కూడా కబోర్డ్స్ అనేది ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తున్నారు కదా. ఇదంతా మనకి ప్లేస్ అనేది కూడా బాగుంది. అంతా గ్రానైట్స్ తో ఇచ్చేస్తున్నారండి. గ్లాస్ డోర్లు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ప్లేస్ అనేది బాగుందండి. మీరు ఎక్కువ వస్తువులు అనేది తెచ్చుకొని మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా మనం స్విచ్చెస్ కూడా ఇచ్చేసారు మిక్సీలకి, గ్రైండర్లకి పెట్టుకోవడానికి కూడా. ఇప్పుడు వచ్చేసరికి మనం వాషింగ్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాము. అలాగే బోర్ వాటర్ కూడా అక్కడే ఉంటాయండి. చూసుకొని ఇంటి వెనకాల ఎలా ఉందో, ఇదంతా మనకి ఓపెన్ ఏరియా అండి. ఇదంతా మనకి ఓపెన్ ఏరియా ఇచ్చేసారు. పక్కన వచ్చేసరికి ఇల్లు అనేవి ఉన్నాయండి. ఫ్యామిలీస్ తో పాటు ఉన్నారు. ఇక్కడ 3 అడుగులు దాకా ఇచ్చారు ఇక్కడ సెట్ బ్యాక్. అలాగే బోర్ అనేది ఈశాన్యంలో మంచి వాస్తుగా ఇచ్చారు. ఇప్పుడు వరకు చూసారు కదండి కిందంతా. ఇప్పుడు మిద్ది పైకి కూడా చూపించేస్తాను. మెట్లు అనేది కూడా గ్రానైట్ తో ఇచ్చారండి. వానాకాలం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. జాగ్రత్తలు అనేది తీసుకున్నారు ఇక్కడ. మన యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా ఫ్రీగా ప్రమోషన్ చేయించుకోవడం కోసం కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చాట్ చేయండి. మీకోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామండి. ఈ హౌస్కి మంచి మంచి క్వాలిటీతోనే వాడారండి. అన్నీ వచ్చేసరికి సిమెంట్ కానీ, ఇసుక కానీ అన్ని. దగ్గరలోనే మనకి పార్క్ అనేది కూడా అవైలబిలిటీలో ఉందండి. వాకబుల్ డిస్టెన్స్లో. పెద్దోళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ నచ్చుద్దండి ఇక్కడ. ప్రాపర్టీ పక్కనంతా చూసుకుంటే ఎలా ఉందో. ఓనర్ గారితో డైరెక్ట్ మాట్లాడుకోవడం కోసం మనం డిస్క్రిప్షన్లో లొకేషన్తో పాటు ఓనర్ గారి నంబర్ కూడా ఇస్తున్నామండి. డైరెక్ట్ ఓనర్ గారితోనే మాట్లాడుకోవచ్చు. ప్రైస్ గురించి, అన్నిటి గురించి, మిగతా డీటెయిల్స్ గురించి కూడా. మీరు ఒకసారి విజిట్ అయ్యి చూడండి ఈ హౌస్ దగ్గరికి వచ్చి. అప్పుడు మీకు మొత్తం క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఒకసారి లైవ్లో చూసినప్పుడు అయితే. లొకేషన్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు మన లాంగ్ వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. బై బై.